అతడు, నీవు ఇంత శ్రద్ధాభక్తులు మా యందు కనపరిచితివి, నీకు నేనేమి చేయవలను? రాజుతోనేను సైన్యాధిపతితోనేను నేను గురించి నేను మాట్లాడవలని కోరుచున్నావా అని అడుగుమని గెహాజీకి ఆజ్ఞేయగా వాడు ఆ ప్రకారము ఆమెతో అనెను. 14 ఎలీషా ఆమె నేనేమి చేయకూర్చుందని వాని అడుగగా గెహాజీ, ఆమె కుమారుడు లేడు మరియు ఆమె పెనిమిటి ముసలవాడని అతనితో చెప్పాను. అందుకతడు ఆమెను పిలువమనగా వాడు ఆమెను పిలిచాను. ఆమె వచ్చి ద్వారముందు నిలవగా ఎలీషా, మరుసటి ఏట ఈ ఋతువున నీ కౌగిట కుమారుడునని ఆమెతో చెప్పాను. 2 రాజులు 4వ అధ్యాయము 13 నుంచి 16 వరకు. ప్రైజ్ జీసస్. ఈరోజు ఫిబ్రవరి 24 మండే. గుడ్ మార్నింగ్. పరలోకనిస్తున్న సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలతో దేశాలు మన ప్రియులందరికీ కృపాక్షేమలు సమృద్ధి కలుగునుగాక. ఫ్రెండ్స్, 8th ఆలివ్ ఆయిల్ అరెంటింగ్ ఫెస్టివల్కి వేలాది మందిని దేవుడు నడిపించారు. సమస్త మహిమ ప్రభుకే చెల్లినగాక. మంచి వర్తమానం దేవుడిచ్చాడు. మల్టిపుల్ టాలెంట్స్, డబుల్ పోర్షన్ అరెంటింగ్ పొందిన ఎలీషా ద్వారా ఎలాంటి మిరాకిల్స్ దేవుడు చేశాడో ఈరోజు కూడా ధ్యానిస్తున్నాం. ఇక్కడ చూడండి, గన్నురాలని ఒక షునేమిరాలు ఎలీషా గారిని ఇంటికి పిలిచి భోజనం పెట్టేది. ఎందుకని? ఆయన భక్తి గల దైవజనుడని. ఒక రోజున ఆమె ఇంటి మీద ఒక ఇల్లు కట్టి చేసింది ఆయనకి. అంతా ఎవరిస్తే చాలా టైం పడుద్ది. అమ్మ, మా ఇంత శ్రద్ధాభక్తులు చూపిస్తున్నావు, నీకేం కావాలని అడిగాడు. నాకేమీ లేదు, స్వజనుల దగ్గర కాపురం ఉంటున్నాను, అన్నీ ఉన్నాయి అంది. వెంటనే గెహాజీ అన్నాడు, అయ్యా, ఆమె పెనిమిటి ముసలివాడు, కానీ ఆమె కుమారుడు లేడు అని చెప్పింది. వెంటనే దావీదుని పిలిచి, అమ్మా, మీదుడికి ఋతువుకి నీ దగ్గరికి వస్తాం, నీ ఒడిలో ఒక బిడ్డ ఉంటాడు అని చెప్పాడు. అద్భుతం చూడండి. ఆమె యవనస్తురాలు, భర్త ఏం వృద్ధుడు. కానీ దైవజనుడు ఒక ప్రాఫెసీ చెప్పాడు. డబుల్ పోర్షన్ అరెంటింగ్, ఏలే మీద నా ఆత్మ అభిషేకం ఈయన మీదకి వచ్చింది. ఆ మాట చెప్పాడు, అంతే. ఆ సామర్థ్యం దేవుడు చేశాడు. కొడుకు పుట్టేశాడు. ప్రైజ్ జీసస్. ఆమె గర్భవతి అయింది. ఎలాంటి అద్భుతం, ఎలాంటి ఆశ్చర్యకరం. దేవుడు అభిషేకిస్తే ఇంతేనమ్మా. ప్రతి ఒక్కరూ ఈ డబుల్ పోర్షన్ అరెంటింగ్ గురించి బలంగా ప్రేర్ చేయండి. ఈ అభిషేకం దేవుడు మనకి ఇచ్చును గాక. నేను మనం విన్నాం, గొడ్డ నీళ్ళలో పడితే చెట్టు కొమ్మ నరికేస్తే పైన తేలింది. వావ్! నయమాన్ 7 మార్లు మొలగమంటే స్వస్థపడ్డాడు యొర్దాను నదిలో. అంతకుముందు కానీ తర్వాత కానీ ఎవరు స్వస్థపడలే. ఆయన ఒక మాట చెప్పాడు, అంతే జరిగిపోయింది. ఇంకా ఇలాంటి అద్భుతాలు ఎన్ని. రాజు మనసులో ఏదైతే ప్లాన్ చేసి ఇజ్రాయెల్ దేశాన్ని నష్టపరచాలనుకున్నాడో ఎలీషాకు మొత్తం అర్థమైపోయింది. ఇలాంటి అభిషేకం, ఇలాంటి ఆత్మ శక్తి దేవుడు మనందరికీ ఇచ్చి గొప్ప కార్యాలు చేయనగాక. ఆయన పట్టుకోవాలని వస్తే ఎలీషా చుట్టూ అగ్ని పర్వతాలు, రథాలు ఉన్నాయి. ఎవడేం చేయలేకపోయాడు. వావ్! ఇలాంటి కాపుదల కృప దేవుడు మనందరికీ ఇచ్చి గొప్ప కార్యాలు చేయనగాక. ఆల్రెడీ నేను గ్రూప్ ఎగ్జామ్ రాసి మన బిడ్డలకి తోడేయండి దేవుడు. ఆయన గట్టిగా బలంగా రాయించాడు. ఘనమైన కార్యాలు దేవుడు చేయడానికి మంచి జాబ్స్ వచ్చునుగాక. అలాగే బోర్డ్ ఎగ్జామ్స్, అలాగే 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఇవన్నీ స్టార్ట్ అవుతున్నాయి. యాన్యువల్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అందరికీ దేవుడు కృపనిచ్చి, జ్ఞానాత్మనిచ్చి, దీవెనిచ్చునుగాక. ప్రార్థన ఆశ్చర్యకడ ఈ అభిషేక పండుగలు మరింత సంఘాన్ని బలపరిచి, మమ్మల్ని బలపరచండి. చీకటి తొలగించండి. అసమాధానం కొట్టివేయండి. సమాధానం దయచేయండి. ఎవరికి జాబ్లో జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఐక్స్కుని ఐక్స్ ఇవ్వండి. ఎవరికి నెమ్మదిని పెళ్లి కాని పెళ్ళి అవ్వాలి. గర్భఫలం వెళ్ళి గర్భఫలం పొందాలా. షూనేమిరాలి ఎలా గర్భఫలం పొందిందో, ఏ చెల్లి అయితే ఫ్రూట్స్ పట్టుకెళ్ళిందో అద్భుత రీతిలో వాళ్ళకి గర్భఫలం ఉండి ఆశ్చర్య రీతిలో మీ కార్యాలు జరిగించి మహిమ చెందండి. నీ తోడు బిడ్డలతో ఉంచండి. స్వస్థపరచండి. అనారోగ్యాన్ని విడిపించండి. చీకటి ప్రభావాలు లయపరచండి. ఫైనాన్షియల్ మిరాకిల్ చేయండి. జాబులు వచ్చిన సొంత గృహాలు ఇవ్వండి. అన్నింటిలో దీవించి విశ్వాసం బలపరిచి గొప్ప కార్యాలు చేయండి. ఈ రోజంతలో గొప్ప చేయనివ్వండి. కృపాక్షేమండి. బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీవెంతో నింపండి. ఈ రోజంతలో కూడా పన్నంతా తోడేయండి. ఎగ్జామ్స్ అన్నింటిలో తోడేయండి. జ్ఞానాత్మ ప్రయాణాలు తోడండి. అన్ని అవసరాలు తీర్చి కృప నుంచి ప్రొటెక్ట్ చేసి ప్రతి బిజినెస్ తోడేయండి. దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.